स्वहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। మీకు లేదంటే మీ కుటుంబంలో ఎవరికైనా సరే పెళ్లి సంబంధాలన్నీ అసలు కుదరకుండా ఉన్నాయా? అలాగే కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నా, ఆర్థిక సమస్యలు కానీ, వ్యాపారంలో కానీ ఏ సమస్యలు ఉన్నా సరే ఈ దేవాలయానికి మీరు 6 వారాలు వచ్చి మొక్కుకుంటే చాలు మీకున్న కోరికలు అన్నీ తీరిపోతాయి. కంచి కామాక్షి అమ్మవారు కంచి కంటే ముందు ఈ దేవాలయానికి వచ్చారనమాట. ఆ దేవాలయమే చెన్నైలోని మాంగాడు కామాక్షి అమ్మవారి దేవాలయం. ఈరోజు ఈ దేవాలయం యొక్క హిస్టరీ, విశిష్టత మొత్తం మీకు తెలియజేయబోతూ ఉన్నాను. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో నౌ. సో ఈ దేవాలయం అండి మా ఇంటి దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా 8 కిలోమీటర్స్ అనమాట. సో చాలా దగ్గర. ఇన్ని రోజులు వెళ్ళలేదని అని చెప్పేసి కొంచెం సర్ప్రైజింగ్గా ఉంది. ఈ దేవాలయం కాదండి, మా ఇంటి దగ్గర నుంచి కొన్ని చాలా అత్యంత ప్రతిష్టాత్మక దేవాలయాలు చాలా ఉన్నాయి అనమాట నియర్ బై. అవి కూడా అన్ని 1 by 1 కవర్ చేద్దామని ప్లాన్ అయితే కనుక నేను చేశాను. ఈ మాంగాడు కామాక్షి అమ్మవారి దేవాలయం చెన్నై సెంట్రల్ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మీరు సెంట్రల్లో దిగేసేసి బస్ ఎక్కినా సరే పూందుమలై సైడ్ వెళ్ళేది, లేదంటే ఆటో కానీ క్యాబ్ కానీ ఏది బుక్ చేసుకున్నా సరే ఒక 45 మినిట్స్ నుంచి గంటలో అయితే వెళ్ళిపోవచ్చు. దారిలో మీరు ఈ సవిత డెంటల్ కాలేజ్ చూస్తారండి. బయట నుంచి అయితే చూడటానికి అయితే ఒక టెంపుల్ ఆర్కిటెక్చర్లా ఉంటుంది, కానీ చూడటానికి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మేము మా ఇంటి దగ్గర నుంచి ఒక 20 మినిట్స్ డ్రైవ్ తర్వాత దేవాలయం వద్దకైతే కనుక చేరుకున్నాము. ఈ దేవాలయం వెలుపల 2 మరియు 4 వీలర్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి. మాంగాడు అంటే తమిళంలో మామిడి తోట అని అర్థం. పూర్వకాలంలో ఇక్కడ మామిడి తోట ఉండేదన్నమాట. అందుకని చెప్పేసి మాంగాడు కామాక్షి అమ్మవారి దేవాలయం అని ఈ దేవాలయానికి పేరు వచ్చింది. దేవాలయం లోపల అయితే వినాయకుడికి ఒక చిన్న సపరేట్గా గుడి ఉంటుంది. వినాయకుడితో పాటు సూర్యుడు, శివుడు, శ్రీ మహావిష్ణువు కూడా ఈ దేవాలయంలో ఉంటారు. అదే ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత అండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రాజగోపురానికి మొత్తం 7 అంతస్తులు ఉంటాయండి లోపల. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట దేవాలయానికి. ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క విశిష్టత ఏందని తెలుసుకుందామండి. ఈ స్థలపురం విషయానికి వస్తే కనుక కైలాసంలో ఒకసారి పార్వతీదేవి శివుని యొక్క కళ్ళు మూయటం జరుగుతుంది. అందువల్ల ఈ విశ్వం అంతా కూడా చీకటైపోతుంది. అలా చీకటి అవటం వల్ల శివుడు ఆగ్రహించి పార్వతిని తనకు దూరంగా వెళ్ళిపోవాలని చెప్పేసి శపిస్తాడనమాట. దాంతో పార్వతీదేవి శివుణ్ణి శరణు వేడుకోగా తను భూలోకానికి వెళ్ళి తపస్సు చేయాలని, అలా తపస్సు చేస్తే తనే వచ్చి అనుగ్రహిస్తానని చెప్తారనమాట. అలా పార్వతీదేవి భూమి మీద ఇక్కడ ఈ మాంగాడుకు వచ్చేసేసి ఒంటికాల మీద అగ్ని లోపల ఉండి తపస్సు అనేది చేయటం జరుగుతుంది. కొన్నాళ్ళకి స్వామివారు ప్రత్యక్షం అయ్యి తను కంచికి వెళ్ళాలని, అలా వెళ్తే అక్కడికి తను వచ్చేసేసి తనను వివాహం ఆడతానని చెప్తారనమాట. అలా స్వామివారు చెప్పిన విధంగా తను కంచిలో వెళ్ళిపోయి అమ్మవారిని వివాహం చేసుకొని వాళ్ళిద్దరూ విలీనమవుతారు. ఆ తర్వాత చాలా సంవత్సరాలకి ఆది శంకరాచార్యుల వారు ఈ మార్గం ద్వారా వెళుతూ ఈ మార్గం యొక్క మహత్యాన్ని గుర్తించడం జరిగింది. అలాగే అమ్మవారు తపస్సు చేసిన ప్లేస్లో ఇక్కడ అగ్నికి సామాన్య ప్రజలు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటే అప్పుడు ఆది శంకరాచార్యుల వారు అష్టగంధంతో తయారు చేసిన కూర్మ ప్రస్థానం అనే శ్రీచక్రాన్ని ఇక్కడ స్థాపించడం జరిగిందనమాట. ఈ శ్రీచక్రం ఏంటంటే అండి, ఈ శ్రీచక్రానికి అభిషేకం అనేది చేయరనమాట. ఎందుకంటే ఇది రాతితో చేసింది కాదు కాబట్టి. దీనికి పైన ఒక వెండి కవచం ఉంటుందన్నమాట. ఎప్పుడు ఆ కవచానికి పైన కూడా ఒక చీరను ఉదాహరణ చుట్టేసేసి ఎప్పుడు నిత్యం పూజలు చేస్తూ ఉంటారండి. దసరా రోజున అయితే కనుక బంగారంతో చేసిన తొడుగుని తొడుగుతారనమాట. అప్పుడైతే కనుక చూడటానికి అంగరంగ వైభవంగా ఉంటుంది. అసలు మన దేవాలయం లోపలికి మనం దర్శనానికి వెళ్ళినప్పుడు అండి అమ్మవారిని చాలా బాగా అలంకరించి పెడతారనమాట. అమ్మవారికి ముందు ఈ శ్రీచక్రం అనేది చాలా పెద్దగా ఉంటుంది. అమ్మవారి దర్శనానికండి టికెట్లు ఫ్రీ దర్శనం ఉంది, 30 రూపాయలు మరి 50 రూపాయల అభిషేకం కూడా చేస్తారనమాట. టికెట్లు అయితే కనుక మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ అమ్మవారు కోర్కెలు తీర్చడానికి పెట్టింది పేరండి. మీకు గనక వివాహం అవ్వకుండా, లేదంటే ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నా, లేదంటే ఏదన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా సరే, లేదంటే ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఇక్కడికి వచ్చేసేసి 6 వారాల పాటు మీరు అమ్మవారిని మొక్కి పూజ చేసుకొని కనుక
వెళ్తే ఆ కోరిక వెంటనే నెరవేరుతుందండి. ఇది లక్షల కొద్ది కోట్ల కొద్ది భక్తులు చెప్పిందనమాట, నేను చెప్తుంది కాదు. అలా నమ్మకంతో వాళ్ళు ప్రార్థించి ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాతే ఇక్కడికి వచ్చేసేసి అమ్మవారికి సారె సమర్పించుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ చూస్తే చాలామంది మీరు దేవాలయం ప్రాంగణంలో అనమాట కోరికలు కోరేసేసి వాళ్ళు చిన్నగా అడుగులు అడిగేసుకుంటూ నడుస్తారనమాట. ముందు మనం కోరుకున్నప్పుడు అలా ప్రదక్షిణలు చేయాలంట. ఆ తర్వాత తీరిన తర్వాత అయితే కనుక అమ్మవారికి సారె అనేది సమర్పించవలసి ఉంటుంది. ఇక్కడ అన్నదానం హాల్ ఉంది. అన్నదానం అయితే కనుక ప్రస్తుతానికి క్లోజ్ అయి ఉందండి. నేను సాయంత్రం పూట వచ్చాను అనమాట వీకెండ్లో. మరి ఎప్పుడు ఓపెన్ చేస్తారో అయితే కనుక తెలియదు. ఇక్కడ అన్నదాన హాల్కి ఎదురుగా అయితే కనుక ఒక మంచి కోనేరు ఉంటుందండి, చాలా పెద్దది. ప్రస్తుతానికైతే ఆ కోనేరు దగ్గరికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు అనమాట. నేను డ్రోన్తో ఒక షాట్ని మొత్తం షూట్ చేశాను. అందులో అయితే కనుక దేవాలయము వెనకాల ఉన్న కోనేరు కూడా చాలా బాగా కనపడుతూ ఉంటుంది. అది ఇప్పుడు మీరు చూడొచ్చు. ఈ దేవాలయానికి కనుక మీరు రావాలనుకుంటే లొకేషన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీకు ఇంకా ఏమైనా ఫర్దర్ క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే అండి, ఈ దేవాలయం మీద నుంచి ఎప్పుడు విమానాలు అయితే కనుక వెళ్తూ ఉంటాయి. మీరు కనుక ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. వెళ్ళినప్పుడు తప్పకుండా అబ్జర్వ్ చేయండి. ఈరోజు ఈ వీడియో చూస్తూ మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకున్న కోరికలన్నీ కూడా తీరాలని అమ్మవారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.